महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా ఈ వారం యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని. చక్కగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, మంచి కృషి ద్వారా, మంచి పట్టుదల ద్వారా ఏదన్నా ఒక విషయం ఎంత ఇరిటేటివ్గా ఉన్నా గతంలో నడిచిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మీరు చక్కగా ఇంకా మంచి దాని మీద మంచి పోరాటంగా ముందుకెళ్తూ ఉండటం ద్వారా చాలా వరకు మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. దానిలో భాగంగానే మీరు పడ్డ కష్టానికి శుక్రుడు బుధుడు కూడా ధనస్థానంలో ఇక్కడ ఉన్నారు, అక్కడ రాహు కూడా ఉన్నారు అనుకోండి. ధనస్థానంలో ఇక్కడ ఉండటం వల్ల తప్పకుండా శుక్రుడు బుధుడి యొక్క ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో శుక్ర బుధులు ఇద్దరు సెకండ్ హౌస్లో యోగిస్తారు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడు బుధుడి యొక్క ధనస్థాన సంచారం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, నెగోషియేషన్ ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, ఏదైనా బేరం ఆడటం దానికి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, నైస్ స్పీచ్, స్టోరీలు బాగా అల్లటం, కథలు బాగా చెప్పటం, స్పీచ్తోనే మాటలతోనే మీ యొక్క పనిని చక్కబెట్టడం, ఇలాంటివి చాలా టెక్నిక్స్. అరే ఈ టెక్నిక్ నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది డెఫినెట్గా. అలాగే ఇక్కడ ఈ వారం మనం మేజర్గా చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గానే, ఆయన ఓన్ హౌస్ కాబట్టి. ఈ రవి కుజుల యొక్క సంచారం ఎప్పుడైతే మకర రాశిలో ఉందో ఇది కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు. అలాగే ఈ రవి కుజులు వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం పవర్ స్ట్రగుల్ లాంటిది క్రియేట్ అవుతుంది. కొన్ని ఇమ్మీడియట్ వర్క్స్ మీకు పడితే ఎంత ఫ్రస్ట్రేటివ్గా ఉంటుందో అలాంటి ఫ్రస్ట్రేషన్ కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. అది త్రూ ఇక్కడ హెల్త్ మ్యాటర్స్ కావచ్చు, సడన్గా చేంజ్ అవుతున్న మీ రొటీన్స్ వల్ల కావచ్చు. అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ నెట్వర్క్ సర్కిల్, మీ టీంలో ఉన్న పర్సన్స్ వల్ల కావచ్చు, ఏదో సమ్ ప్రెషర్ అనేది మీ మీద ఉండటం వల్ల ఆది సోమవారాల్లో కొంత ఈ యొక్క హెడ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా అష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రకేతువుల యొక్క సంచారం కొన్ని మానసిక భయాలని కలుగజేస్తూ ఉంటుంది, అంటే లేనిపోని భయాలని. అలాగే ఏదైతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క కేతు యొక్క సంచారం మీకు కొంతవరకు ఈ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి ఏదో
చిన్నపాటి మానసిక భయం లాంటి మంగళ బుధవారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి అయిన రవి కూడా ఇక్కడ రాశిలో ఉన్నారు. అది శత్రుక్షేత్రం, పైగా శని ఇంట్లో ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారితో కానీ ఇన్ఫ్లుయెన్స్గా మీ మీద కొంచెం ప్రెషర్ తీసుకొచ్చే విషయాల మీద కానీ కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. నెక్స్ట్ ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ. అలాగే ఆ 9th లార్డ్ బుధుడు మీకు ధనస్థానంలో ఉన్నారు శుక్రుడితో కలిసి. శుక్రబుధులు ఇద్దరు కూడా ఫైనాన్షియల్ హౌస్లో బాగానే యోగిస్తారు. కాబట్టి ఇన్ జనరల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్సే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ప్రొఫెషన్ రీత్యా బాగుంటుంది, ఫైనాన్షియల్ రీత్యా కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం పవర్ స్ట్రగుల్ని మీరు ఫేస్ చేస్తా ఈ వారం కొంచెం మీద ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేసే, ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆర్థికపరమైన విషయాల్లోనూ అండ్ కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో మకర రాశికి రవి కుజుల యొక్క స్థితి ఏదైతే రాశిలో జరుగుతుందో, మరి జపా కుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవికి కుజుడికి 2 గ్రహాలకి తప్పకుండా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. గురువు గారు కూడా అంత అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కన్ఫ్లిక్ట్స్, అనవసరంగా లిటిగేషన్స్, చిన్నపాటి వివాదాలు, శత్రువులు పెరగడం ఇలాంటివి ఎక్కువగా ఉంది. ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ తగ్గడం ఇలాంటిది. కాబట్టి దేవానాంచ ఋషినంచ తప్పకుండా గురు నవగ్రశాంతి మంత్రం కూడా చదవటం ఈ రాశి వాళ్ళు చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.